రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. మీ అందరూ తెలిసింది ఇలా వార్త కూడా మొత్తం అవే వచ్చినాయి. నియోజకవర్గాలు పెరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా డీలిమిటేషన్ అయ్యే అవకాశం ఉంది, నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందనే వార్తలు అయితే చూసినాం కదా. దాని మీద చాలా రోజులు చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, స్టాలిన్ గారు అంటే అందరు ముఖ్యమంత్రులు కూడా గలమెత్తుతున్నారు దీని మీద, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని. సో అదే కార్యక్రమం మళ్ళీ జరిగింది. ఒకటి 50% పెంపు ఏ లెక్కన చేస్తున్నారు, దక్షిణాది అవసరం లేని కేంద్ర పాలన దిశగా కుట్ర. ఈ ఒక్క లైన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది నిజంగా చాలా డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టే లెక్క చేసుకోవచ్చు మనం. ఎందుకంటే దక్షిణాది అవసరం లేని కేంద్ర పాలన దిశగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏముంది, భారతీయ జనతా పార్టీ కదా. ఇప్పుడు మొత్తం ఇండియాలో ఇండియా ఉంది కదా, ఇండియాలో కేంద్రంలో అధికారంలో నుండి బీజేపీ పార్టీ మెల్లమెల్లగా దక్షిణాదిలో వీక్ అయికుండా వచ్చింది. ఉత్తరాదిన అంటే ఉత్తరాది రాష్ట్రాలలో వీక్ అయికుండా వచ్చింది. తర్వాత దక్షిణాది రాష్ట్రాలలో మద్దతుతోటి ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉంది. ఇప్పుడు మనకు క్లియర్ చెప్పచ్చు, ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు మద్దతుతోటి ఎన్డీఏ గవర్నమెంట్ బలంగా నిలబడ్డది. ఇక్కడ ఎంతమంది ఎంపీల మద్దతుతోటి. ఆల్రెడీ ఉత్తరాది రాష్ట్రాల నాయకులు మన దక్షిణాది రాష్ట్రాల నాయకులని ఎంపీలను చాలా చులకన చూస్తారు, చాలా చీప చూస్తారు. ఆల్రెడీ వెంకయ్యనాయుడు పరిస్థితి ఏమైందని అడుగుతుంది. మనకి ఆయనకు రాష్ట్రపతి పదవి ఎందుకు ఇవ్వలేదు వెంకయ్యనాయుడిని, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అట్లానే హోంశాఖ లాంటి పదవులు ఎందుకు దక్షిణాది రాష్ట్రాల నాయకులకు ఇయ్యరు? మరి తెలంగాణ బీజేపీ నాయకులకు కానీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకు కానీ, తమిళనాడు బీజేపీ నాయకులకు కానీ ఎందుకు సముచిత స్థానం ఉండదు వాళ్ళ సొంత పార్టీలే? అయితే ఆ విషయాన్ని పక్కకు పెడితే, కేంద్రంలో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి ఉన్నది అని అంటే ఏపీలో చంద్రబాబు నాయుడు, కొంతమంది ఎంపీల యొక్క మద్దతు అనుకుందాం కొద్దిసేపు. అదే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో ఎక్కువ నియోజకవర్గాలు నార్త్ సైడే అయినాయి అనుకో, పైనకే. కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలలో నియోజకవర్గాలు తక్కువైనాయి అనుకో. ఏం జరుగుతుందంటే వీళ్ళు సొంతంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడవుతుంది. ఇక్కడ కేంద్రంలో అధికారం ఉంటుంది భారతీయ జనతా పార్టీ, లేకపోతే ఏదో ఒక పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మన అవసరము మన మద్దతు అవసరం లేదనుకున్నప్పుడు మనకు కావాల్సిన నిధులు కూడా ఇయ్యరు. ఇప్పుడు సచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఎన్ని అడుగుతానే నిధులు ఇచ్చే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎందుకంటే వాళ్ళకి తప్పది. చంద్రబాబు నాయుడు మద్దతును ఉపసంహరించుకుంటే నష్టపోతారు కాబట్టి, ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు ఎంతో కొంత నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఒకవేళ కనుక ఇక్కడే నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన చేస్తుంది జనాభా ప్రాతిపదికన, ఇక్కడ పిచ్చి పిచ్చిగా జనాభా నియంత్రణ లేకుండా పెరిగిరు, ఓ డిసిప్లిన్ లేదు, పాడు లేదు, ఇక్కడ జనాలు ఇష్టం వచ్చినట్టుగా పెరిగిరు. ఇప్పుడు వాళ్ళకి నియోజకవర్గాలు పెంచుతామంటే మనమేమో డిసిప్లిన్డ్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది మన దగ్గర, అన్ని రకాల డిసిప్లిన్ ఉండి దక్షిణాది రాష్ట్రాలు కొంత మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నుంచి రూపాయి పోతే తిరిగి ఆడాలో కూడా వస్తలేదు. మిగతా రాష్ట్రాలకు మన సొమ్ము, మన కష్టము, మన ట్యాక్సులు ఉత్తరాదికే పోవాలి, నియోజకవర్గాలు పెరుగుడు ఉత్తరాదిలో పెరగాలి. ఇప్పుడు అధికారం వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అధికారం రావాలంటే వీళ్ళు సరిపోతారు. ఆ తర్వాత మనం ఎవరు దిగటోడిగా. కింద భారతదేశంలో కింది వైపు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించిండు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఢిల్లీ నుంచి ఎందుకు పంపించారు, దక్షిణాది అవసరం లేని కేంద్ర పాలన దిశగానే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి కూడా, ఇది కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల వీళ్ళే అధికారం రావచ్చు, ఇంకోళ్ళ అధికారం రావచ్చు కేంద్రంలో, తర్వాత విషయం. కానీ రేవంత్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ అయితే నిజమే. అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇదే విషయాన్ని గంటపదంగా చెప్తారు. మరి దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది, చిన్న చూపు చూసే అవకాశం ఉంది. మేమంతా భారతీయులం అని అనాలని చాలా మంది అంటారు, కరెక్టే, భారతీయులం. అందరికి సామాజిక మన సొంత ఇంట్లోనే అన్నదమ్ములకు సమాన న్యాయం చేయాలని పెద్ద వరుసగా పిలుచుకుంటాం. ఏర్పడితే సొంత అన్నదమ్ములే విడిపోతున్నాం కదా, ఏర్పడ్డప్పుడు సమానంగా పాలు వస్తున్నాం కదా. జర ఎక్కువ కష్టపడ్డ పెద్దన్నకు జ్యేష్ఠ పాలు ఇస్తాం కదా, మరి వాద్యక్రమం పావిక్రమం ఎక్కువ ఇస్తాం కదా. మరి ఎక్కువ కష్టపడి దేశానికి డెవలప్మెంట్లో కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు జ్యేష్ఠ పాలు కింద ఇవ్వవు, ఎందుకు ఓ 2 రూపాయలు ఎక్కువ ఇవ్వవు, ఇంకా అభివృద్ధిలో చూసుకోపోతాయి కదా. ఈ యాంగిల్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి యొక్క వాదనకి మనందరం పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మనందరం కూడా మద్దతు తెలిపాల్సిన అవసరం.